మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరూ చాలా గ్రేటెస్ట్ హెల్దీ ఫుడ్ అని చెప్పే ఇడ్లీ. ఇందులో 4 ఇడ్లీలు ఈ సైజ్ లో ఉన్నాయి చూడండి. ప్లస్ ఏదో చట్నీ, ఒక నీళ్ల సాంబార్ ఉంది. ఇడ్లీ గురించి చెప్పండి. ఇడ్లీ నాకు ఎప్పుడు అర్థం కానిది ఏంటంటే అందులో ప్రోటీన్ ఎంత వరకు ఉంటుంది అంటే, మనం ఇంత ఒక గ్లాస్ మినపప్పు వేసి 2 గ్లాసులో ఎంతో రైస్ వేసినా లేదా రవ్వ వేసినా కూడా అన్ని చేస్తే దానిలో 36 ఎన్నో ఇడ్లీలు అవుతాయి. ఆ 36 ఇడ్లీలో మనం తినేది 2-3. అది చాలా బెస్ట్ ఫుడ్. ఫర్మెంట్ అయిపోయింది, దానిలో ప్రోబయోటిక్స్ వచ్చేస్తాయి, బెస్ట్ మనం బాగుపడిపోతాం అనుకుంటారు. నిజం అది కాదండి. యాక్చువల్లీ మీరు అన్నది వెరీ 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 వ్యాలిడ్ పాయింట్. ఇడ్లీగానే ఈజ్ నాట్ అ బ్యాలెన్స్ డైట్ అండి. దాన్ని సాంబార్తోనో చట్నీతోనో కలిపితే ఒక బ్యాలెన్స్ డైట్ అవుతుంది. అందులో అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ ఇస్ నో ఆయిల్ and it is steamed, కొంచెం బెటర్. so that is why it is better. Second thing, ferment అవుతుంది కాబట్టి gut friendly. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి సాంబారో చట్నీయో లేకపోతే అసలు అది బ్యాలెన్స్ అయితే కాదు. ఓన్లీ ఇడ్లీ పర్సే ఇఫ్ యూర్ సిట్టింగ్ అండ్ ఈటింగ్, దానివల్ల మీకేమీ లాభం అనేది ఉండదు. ఓకే, సో థర్డ్ థింగ్ మీకు ఏంటంటే మీరు అన్నట్టు ప్రోటీన్ అనేది డివైడ్ అయ్యి అయిపోతుంది. సో హార్డ్లీ మనకు ఒక మీడియం సైజ్ కరెక్ట్ సైజ్ ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి, ఐ థింక్ విల్ గెట్ అరౌండ్ 2 grams ఏమో ప్రోటీన్. చాలా మంచి మినపప్పు, అది కూడా మంచి. ఇప్పుడు 3-4 తీసుకున్నారనుకోండి, అందులో ఎక్కువ నూనె వేసేసి ఇవన్నీ దట్ ఈస్ నాట్ వాట్. 1 స్పూన్, ఒకవేళ మీరు మీ గీ సోర్స్ కూడా గీ సోర్స్ కూడా చూసుకోవాలి. గీ సోర్స్ కరెక్టా కాదా, ఆర్గానికా కాదా, 1 స్పూన్ వేసుకుంటే మీకు ఫ్యాట్స్ వస్తాయి. ఫ్యాట్స్ ఎందుకు అవసరం? ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ని కరెక్ట్ గా అబ్జార్బ్ చేస్తుంది అది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో ఉన్న మినపప్పు వల్ల కొంచెం ప్రోటీన్ వస్తుంది, అండ్ రైస్ కాబట్టి కార్బ్స్. మనకి ఫైబర్ లేదు ఇందులో. ఓకే, అదే ఫైబర్ లేదు కాబట్టి మన సాంబార్ లో కొంచెం ఫైబర్ వేసుకోవచ్చు. చాలా మంది 1 టీ స్పూన్ వెజిటబుల్స్ వేస్తారు. అంటే అది వెతుక్కుంటే ఒక చిన్న క్యారెట్ ముక్క, ఒక బీన్స్ ముక్క కనిపిస్తే వెజిటబుల్స్ తింటున్నాను బ్రేక్ఫాస్ట్ అనుకుంటారు. ఇంకోటి తెలుసా అండి, చాలా మందికి అవి ఇష్టం ఉండవు, పైన తేట మాత్రం తీసుకుంటారు. సో బికాస్ జస్ట్ ఫ్లేవర్ కోసం వాళ్ళకి ఆ వెజిటబుల్స్ కిందే ఉంటాయి, అవి ప్రిఫర్ కూడా చెయ్యరు. సో ఆ ఫైబర్ అనేది లాస్ ఉంటుంది. మనము ఇది హోల్సమ్ గా ఒక ఇడ్లీ స్టీమ్ చేసి ఫర్మెంట్ కాబట్టి అడ్వాంటేజ్. ఫైబర్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మీరు ఫ్యాట్స్ యాడ్ చేసుకోవాలి. ఫైబర్ కోసం మనం సాంబార్ లో వెజిటబుల్స్ అనేది వేసుకోవాలి. సో అలా చేస్తే ఇట్స్ హెల్తీ. ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా అడుగుతున్నానంటే కావ్య గారు, మనకి చాలా వరకు అందరూ నేను అన్ని కరెక్ట్ గానే చేస్తున్నాను, ఎక్కడ తేడా కొడుతుందో అర్థం కాదు. నేను ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యాను అంటారు. నేను తక్కువే తింటాను కదా, హెల్దీగానే తింటానని. బట్ ఇందులో ఉండే మోతాదులు సరిపోవట్లేదు మన ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంటేక్. అండ్ పైపెచ్చు కార్బ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, చాలా పరిస్థితుల్లో ఫ్యాట్ కూడా అన్హెల్దీ ఫ్యాట్ ఎక్కువ వస్తుందని గ్రహించట్లేదు. అవునండి, ఎందుకంటే ఇవన్నీ ఫెమిలియర్ కదా మనకి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎస్పెషల్లీ మనకి ప్రోటీన్ అనేది మన మీల్ తో తక్కువ ఉందనుకోండి, కార్బ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఫస్ట్ వెయిట్ గెయిన్. సెకండ్, ప్రోటీన్ తక్కువ ఉన్నందుకు మనకి మజిల్ ఉండదు, ఓన్లీ ఎనర్జీ వస్తుంది, కానీ క్రాషెస్ అనేవి ఉంటాయి, క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఒక్క మీల్ ని మనకి 5 రకాలు ఉంటేనే అది బ్యాలెన్స్ డైట్ అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పాతకాలం డైటే, పాతకాలంలో ఇవన్నీ సరిగ్గా చూసుకునే వాళ్ళు, ముక్కలు ఎక్కువ తినేవారు. అది క్యారెట్ కానివ్వండి, డ్రమ్ స్టిక్, ఫైబర్, రాడిష్. సో ఇవన్నీ ఏంటి, దే యూస్ టు ఆ చాయిస్ వేసుకొని ఆ వెజిటబుల్స్ లో ఫైబర్ వచ్చేలాగా సాంబార్, ప్రోటీన్ వచ్చేలాగా ఆ పప్పు, అండ్ ఫ్యాట్ వచ్చేలాగా 1 స్పూన్ ఆఫ్ గీ. ఇవన్నీ ఓవర్ యూజ్, అండర్ యూజ్ చేసినందుకు దాని వాల్యూ అనేది పడిపోతుంది. అండ్ అది ఒక క్రమంలో ఏళ్లు తరబడి అలా తినేస్తే మన బాడీలో ఆబ్వియస్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోగా సెట్ అయిపోతుంది. రైట్, కరెక్ట్ అండి. యా, సో ఇడ్లీ అయింది. ఇంకా నెక్స్ట్ చాలా అందరికి ఫేవరెట్ కార్న్ఫ్లేక్స్. యా పీపుల్ థింక్ ఓ కార్న్ఫ్లేక్స్ లో ఆయిల్ ఉండదు, డ్రై, చాలా అది కార్న్ కాబట్టి మిస్అండర్స్టూడ్. ఎగ్జాక్ట్లీ, కార్న్ అది ఫైబర్, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు, ఇలా చాలా అనుకుంటారండి. బట్ కార్న్ఫ్లేక్స్ ఇస్ నాట్ రైట్. దే ఆర్ ఆల్ ఫ్రైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రై చేస్తేనే, సో కొన్ని ఒకప్పుడు ఫ్రైగా వచ్చేవి, ఇప్పుడు దే ఆర్ నాట్ ఫ్రైడ్. దే సే దే ఆర్ ఈదర్ మైక్రోవేవ్ ఆర్ ఎయిర్ ఫ్రైడ్. దట్ ఈస్ వాట్ దే సే, దే క్రేవ్, దే సే ఇట్. సో దాంట్లో మనకు అసలు ఏమి న్యూట్రిషన్ లేదు. ఫస్ట్ మనం దాన్ని దేంతో కలుపుకుంటాము? మిల్క్ తో. ఓకే, టు స్టార్ట్ యువర్ డే విత్ డైరీ ఈస్ నాట్ ఎ గ్రేట్ ఆప్షన్. ఓకే, డైరీలో మనకి ఏముంటుంది? అదే కాల్షియం. చిన్నపిల్లల తర్వాత పెద్ద అయ్యాక కాల్షియం అనేది అవసరం లేదు. అదే కాల్షియం వల్ల మన బోన్స్ ఇవన్నీ మజిల్స్ బాగుంటాయి అని అనుకుంటే ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రావు.
ఓకే, ఇంతమంది మనం అంతా కాల్షియం తీసుకుంటాం కాబట్టి. మిల్క్ ప్రోటీన్ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఈ కార్న్ ఫ్లేక్స్ తో మిక్స్ అయ్యేది అసలు ఇందులో న్యూట్రిషనే లేదు. ఫైబర్ ఏది, ఫ్యాట్ ఏది, ప్రోటీన్ ఏది, ఎవ్రీథింగ్ ఇస్ నాట్ దేర్. మనకు అలవాటు లేని ఫుడ్ కాబట్టి, కొంచెం వెస్టర్నైజ్ గా వచ్చింది కాబట్టి ఒక మిత్తులో ఉన్నాం మనం. ఓ ఇది తింటే వాళ్ళు తినేవాళ్ళు, వాళ్ళకి అక్కడ వాళ్ళంటే హెల్దీ, హెల్దీగా ఉంటారని ఒక ఫీలింగ్ వాళ్ళకి. జీరో ఎనర్జీ. ఎలా అంటే మనం తిన్నా కూడా దానివల్ల క్యాలరీస్ వస్తాయి కానివ్వండి, మనకి ఏ ఎనర్జీ కానివ్వండి, న్యూట్రిషనల్ వాల్యూ రాదు. సో ఇట్స్ వేస్ట్. ఐ డోంట్ థింక్ పీపుల్ షుడ్ చూస్ కార్న్ఫ్లేక్స్ ఎనీమోర్ అట్ ఆల్. నో. సో ఆబ్వియస్లీ ఇంకా నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్ అనేది రూల్డ్ అవుట్. అసలు అంటే తీసేసేయాలి ఆప్షన్ గా. అది చెడు చేయకపోయినా మంచి అయితే చేయదు, ఏం చేయదు కొంచెం అసలు అది ఏం చేయదు. మనకు క్రేవింగ్స్ వచ్చేస్తాయి, తిన్నట్టు అనిపించదు, దాని వల్ల మనకి ఎనర్జీ రాదు, మన డే ఏమి అంటే వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఎనర్జీ టు ద బాడీ. ఎస్. సో నెక్స్ట్ అందరికి ఇష్టమైన మరొక టిఫిన్ పొద్దున్నే వేడిగా ఈస్ట్ కలిపిన బ్రెడ్ లో పెరుగు కలిపి ఏంటి మైదా పిండి కూడా కలిపి బోండాలు వేస్తారు. అసలు వేడిగా వేస్తే మీరు తిని చూస్తే ఆబ్వియస్లీ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్, చాలా రుచిగా ఉంటుంది. అసలు జీవితం ఇప్పుడు తినకపోతే ఎందుకు అని అనిపిస్తుంది చాలా మంది. కానీ ఆ బోండాలో ఉండే వేరియస్ థింగ్స్ అంటే ఇంకా క్లారిఫైడ్ రిఫైన్డ్ ఫ్లోర్, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను, ఇంకా బోండా గురించి అడగలేదు ఏంటా అని. చాలా మందికి అండి ద వెరీ లుక్ ఆఫ్ బోండా ఇస్ వెరీ సాటిస్ఫైయింగ్. ఓకే, నేను ఈరోజు బోండా తింటాను, మా ఇంట్లో చేస్తున్నారు, బయట చేసుకుందాము, ఆ బండిలో ఉంది, ఆ బండిలో బాగుంటుంది అని అనగానే ఫ్రమ్ హియర్ ఓన్లీ వాళ్ళ మౌత్ వాటరింగ్. ఓకే, న్యూట్రిషనల్ థింగ్స్ మనం మాట్లాడుకుందాం. ఒకటి, మనం ఇందాక అనుకున్నట్టు రిఫైన్డ్ ఫ్లవర్, వీట్ ఫ్లవర్ కాదు, వీట్ ఫుల్ గ్రెయిన్ కాకుండా మైదా వాడుతున్నారు. ఓకే, అందులో మనకేముంది, ఏమీ లేదు, కార్బ్స్ అంతే. ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి, అది డీప్ ఫ్రైడ్ అంటే ఫస్ట్ జనరలీ బయట తీసుకుంటున్నా అంటే రీయూజ్డ్ ఆయిల్స్. మనం ఇందాక మాట్లాడుకున్నందుకు ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, మన బాడీకి ఇన్ఫ్లమేషన్. థర్డ్ థింగ్, ఇందులో ఫైబర్ ఉంటుందా? నో. ప్రోటీన్ ఉంటుందా? నో. ఫ్యాట్ ఉంటుందా? ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇది హౌ ఇస్ ఇట్ బ్యాలెన్స్ డైట్? ఇట్ ఈస్ నాట్ అ బ్యాలెన్స్ డైట్. ఓకే, ఇది చాలా మందికి బోండా ఇష్టమైన వాళ్ళకి ఇట్స్ నాట్ ఎ వెరీ గ్రేట్ థింగ్ దట్ దే సే. బట్ ఇది వన్స్ ఇన్ అ వైల్ క్రేవింగ్ ఒకవేళ మీరు సాటిస్ఫై చేసుకోవాలంటే హోల్ వీట్ గ్రెయిన్ ఆట వాడండి. ఓకే, అందులో యోగట్ వేసుకోవచ్చు. సో దాంట్లో మనకు కొంచెం ఫర్మెంట్ అవుతుంది, ప్లస్ గట్ కి ఫ్రెండ్లీగా అవుతుంది. కానీ అదే డీప్ ఫ్రైడ్ లో మనం చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ సో హెల్దీ. బట్ ఆప్షన్స్ అంటూ మీరు తీసుకుంటా అంటే ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రై లో కూడా వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏంటి అంటే ఇవన్నీ థింగ్స్ దట్ హ్యాస్ అంటే బ్రౌన్ అవ్వకుండా, చార్ అవ్వకుండా చూడాలి. సో దట్ అక్రిలమైడ్ అనేది రిలీజ్ అవ్వకుండా. అంతే. ఇట్ ఈస్ స్టిల్ దట్ క్రిస్పీ. ఇట్ కుడ్ స్టిల్ బి ద సేమ్ ఎఫెక్టివ్ టేస్ట్ ఇఫ్ యూ గెట్ యూస్ టు ఇట్. కానీ దాని ట్రాన్స్ ఫ్యాట్స్ కానివ్వండి, ఫ్రీ రాడికల్స్ అనేవి తగ్గుతాయి.